నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గచ్చిబౌలిలో క్యూసిటీ బ్యాక్ సైడ్ ఉన్న ఏబీసీ బ్యూటీ సెలూన్ కి వచ్చేసాం. ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ భానుగారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో భానుగారు. హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఎస్, మరి ఈరోజు మా సకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ప్రజెంట్ హెయిర్ కట్ గురించి చెప్తాను. హెయిర్ కట్ లో ఎలాంటి స్టైల్? మల్టీ లేయర్ కట్. మల్టీ లేయర్ కట్. సో ఇది అంటే ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అంటారు? ఎక్కువగా టీనేజ్ వాళ్ళకి బాగుంటుంది. అంటే లాంగ్ హెయిర్ ఉండాలా, షార్ట్ హెయిర్ ఉంటే బాగుంటుంది? లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది. ఏ డ్రెస్ మీద బాగుంటుంది అంటారు? ఇది జీన్స్, ఫ్యాషన్, ఏ డ్రెస్ అయినా. వావ్. సో ఇది అంటే క్లచ్ చేసుకుంటే బాగుంటుందా, లీవ్ చేసుకుంటే బాగుంటుందా? ఎలా అయితే బాగుంటుంది హెయిర్ స్టైల్? లీవ్ చేసుకుంటా బాగుంటుంది, బనానా క్లిప్ క్లచ్ చేసినా బాగుంటుంది. ఓ, మల్టీ లేయర్ కట్ అంటున్నారు కదా. లేయర్ కట్ ఆల్రెడీ అందరం చూసే ఉన్నాం. సో ఇప్పుడు మల్టీ లేయర్ కట్ అంటున్నారు కాబట్టి అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? కంపల్సరీ. ఎస్. ఇప్పుడు మాకు క్లయింట్ వచ్చారు కాబట్టి తిన హెయిర్ బాగానే ఉంది. ప్రెసెంట్ మల్టీ లేయర్స్ వచ్చేసి సిల్కీ హెయిర్ కి బాగుంటుంది. సో తిన హెయిర్ సిల్కీగా ఉంది. సో తినకి మల్టీ లేయర్స్ చేద్దాం. ప్రెసెంట్ ఫస్ట్ వచ్చేసి హెయిర్ వాష్ చేసుకుందాం. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ ఫీచర్స్ చూసి మీరు హెయిర్ స్టైల్ని సజెస్ట్ చేయడం జరుగుతుందా, లేదంటే క్లయింట్ ఏ హెయిర్ స్టైల్ చెప్తే అది చేస్తారా? ఫస్ట్ క్లయింట్ ఒపీనియన్ తెలుసుకుంటాము. తర్వాత తన ఫేస్కి ఆ హెయిర్ కట్ సూట్ అవుతుందో లేదో తెలుసుకుంటాము. తర్వాత తనకు సజెస్ట్ చేస్తాము, మీకు ఇలాంటి హెయిర్ కట్ అయితే బాగుంటుంది, ఇలాంటి హెయిర్ కట్ అయితే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తాము. ఓకే, మరి తినే ఫేస్కి మల్టీ లేయర్ సెట్ అవుతుందని చెప్పారు కదా. సో మరి ఇప్పుడు హెయిర్ వాష్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పార్టిషన్స్ తీస్తాము. ఈ హెయిర్ మీద 4 పార్టిషన్స్ తీస్తాము. పార్టిషన్ తీసి హెయిర్ కట్ చేస్తాం. అవునా, మరి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు దీన్ని స్టైలింగ్ చేసుకుందాం. ఎస్, సో స్టార్ట్ చేద్దాం. మరి హెయిర్ స్టైల్ చేసేసుకున్నాము. నిజంగా చాలా బాగుంది హెయిర్ స్టైల్, చాలా బౌన్సీగా ఉంది. అండ్ వాల్యూమ్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అవును. సో హెయిర్ కూడా తనకి హెయిర్ కట్ అయిన తర్వాత ఆ ఫేస్ కి కూడా మంచి గ్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఫుల్ తన ఫేస్ అంతా హెయిర్ కవర్ చేసేస్తుంది. ఆ కర్ల్స్ వల్ల ఇంకా బౌన్సీగా అండ్ వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కర్ల్స్ అనేవి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి అంటారు ఇలా? అంటే మీరు మళ్ళీ దీని మీద వేరే హెయిర్ వాష్ చేయనంత వరకు ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం క్లచ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లీవ్ చేసుకున్నా బాగుంటుంది కదా. క్లచ్ పెట్టుకున్నా మీకు బాగా అనిపిస్తుంది, లీవ్ చేసినా కానీ బాగా అనిపిస్తుంది. ఎస్, నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎనీవే భానుగారు, మరి ఇంత అందంగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.